మహాలక్ష్మి యొక్క అనుగ్రహం పొందడానికి శ్రావణ మాసం ఎంతో ప్రాముఖ్యతనైతే సంతరించుకొని ఉంటుంది. అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క రోజు కూడా చాలా పవిత్రమైన రోజుగా భావించాలి. ఈరోజు శ్రావణ మాసంలో ఏ రోజైనా చేసిన పని, అది పూజ కావచ్చు, దానం కావచ్చు, లేకపోతే ఏదైనా పరమ పవిత్రమైన కార్యం, ధార్మిక కార్యక్రమాలు ఏవైనా సరే చాలా విశేషమైన ఫలితాన్ని అయితే ఇస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే జీవితంలో చాలా అప్పులు ఉన్నాయి అనుకునే వాళ్ళు ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవిని అనుగ్రహం పొందడానికి చాలా ప్రాధాన్యత అయితే కలిగి ఉంటుంది. చాలా మంచి రోజులుగా చెప్పచ్చు. అయితే నేను చెప్పే ఈ చిన్న పని చేయడం వల్ల మీరు మీ జీవితంలో అప్పులన్నీ పోయి సుఖ సంతోషాలతో గడపడానికి నేను చెప్పే ఈ చిన్న పని అనేది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ పనిని చేసి మీకు తొందరగా మహాలక్ష్మి అనుగ్రహం పొంది అప్పులన్నీ తీరిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం రోజు చేయాలి. ఆ రోజు వీలు కానప్పుడు శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాలలో ఏదైనా ఒక శుక్రవారం అయితే ఖచ్చితంగా చేయొచ్చు. రోజున లేదా శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాల్లో మీకు ఏదైనా నచ్చిన శుక్రవారం రోజు, మీకు టైం ఉన్న శుక్రవారం రోజు నేను చెప్పే ఈ చిన్న పనిని అయితే చేసి చూడండి. మీకుండే అప్పులన్నీ తీరిపోయి మహాలక్ష్మి అనుగ్రహం అయితే తొందరగా కలుగుతుంది. వరలక్ష్మి వ్రతం రోజున సాయంత్రం లేకపోతే శుక్రవారం రోజు సాయంత్రం అయినా సరిపోతుంది. వరలక్ష్మి వ్రతం రోజు మీకు వీలు కాకపోతే శుక్రవారం రోజు సాయంత్రం అయితే చేయండి. శుక్రవారం రోజు సాయంత్రం 5 ఆ టైంలో ఒక అర్ధ కేజీ అలసందలు తీసుకొని పావురాలకు ఆహారంగా అనేది వేయండి. అలసందలు అనేది శుక్రగ్రహానికి ప్రీతికరం అన్నమాట. కాబట్టి ఆ పావురాలు అనేది మీరు వేసిన అలసందలు తినడం వల్ల మీకు శుక్రగ్రహ అనుగ్రహం అయితే కలుగుతుంది. ఎప్పుడైతే వ్యక్తి యొక్క జీవితంలో శుక్రగ్రహ అనుగ్రహం కలుగుతుందో ఆటోమేటిక్గా మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలిగి మీకు మీ జీవితంలో ఉండే అప్పులన్నీ తొందరగా తీరిపోవడానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది. కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే అప్పులన్నీ తీరిపోవాలంటే శ్రావణ మాసంలో శుక్రవారం రోజు లేదా వరలక్ష్మి వ్రతం రోజు ఈ చిన్న పని అయితే తప్పకుండా చేయండి. ఖచ్చితంగా మీకైతే అప్పులన్నీ తీరిపోయి మహాలక్ష్మి యొక్క అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుంది.